శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుడు బిఈడి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడంట. వెళ్ళి రిటర్న్ వస్తూ ఉన్నాడంట. వచ్చేటప్పుడు బీఈడి రాస్తున్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా చాలా కాలంగా కలుసుకున్నాం, మనం అందరం ఎన్ని సంవత్సరాలు విడిపోయామని మాట్లాడుకుంటూ వారు సరదాగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ చేశారంట. అప్పట్లో ఆ కుమారునికి వాళ్ళ ఊరు వెళ్ళడానికి 2 బస్సులంట. ఉదయం ఒక బస్సు, సాయంకాలం ఇంకో బస్సు ఉండేదంట, అంతే. ఇంకా మధ్యలో ఆటోలు కానీ బండ్లు కానీ అప్పట్లో ఏమీ లేవంట. ఈ కుమారుడు కొంత ఫ్రెండ్స్తో కాలం వెళ్ళబుచ్చి తిరిగి వచ్చేసరికి బస్సు మిస్ అయిపోయింది, వెళ్ళిపోయింది బస్సు. ఈ పిల్లోడు ఆశ్చర్యపోయాము, బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు వెళ్ళిపోతే ఆ పిల్లోడు చుట్టూ తిరిగి వెళ్ళాలంట. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కుమారుని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ వారు ఊరికి వెళ్ళడానికి మాత్రమే టికెట్ కొన్నాయంట. చుట్టూ వెళ్ళాలంటే మళ్ళా 100 రూపీస్ అయ్యిద్దంట, ఎక్స్ట్రా 100 రూపాయలు అయ్యేదంట. అందుకని ఈ కుమారుడు బస్సు వెళ్ళిపోయిందని చాలా టెన్షన్ పడుతూ అక్కడ నిలబడుకొని ఉన్నాడంట రోడ్డు మీద. కొద్దిసేపటికి ఒక ఆటో వచ్చిందంట. ఆటో వస్తే ఆటో ఆయన్ని ఆపాడంట. ఏం బాబు, ఈ టైంలో చీకటి పడుతూ ఉంది, ఈ టైంలో ఇక్కడున్నావేంటి నాయనా అంటే, అంకుల్ నేను బీఈడి ఎగ్జామ్ రాయడానికి ఫలానా ఊరు వెళ్ళాను, అక్కడ నుండి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది, వచ్చేసరికి మా ఊరు బస్సు వెళ్ళిపోయింది, ఇంకా ఈ రాత్రి బస్సులు ఏమి ఉండవు, మరలా తెల్లవారిన తర్వాతే మా ఊరికి బస్సు ఉంటుంది అని అన్నాడంట. అట్లనా బాబు, ఏం చేయమంటావు మరి చెప్పు, వస్తావన్న ఆటోలో అని అంటే, ఎక్కడికి వెళ్తుందంటే ఇదిగో ఇక్కడి వరకు ఒక 2 కిలోమీటర్స్ కానీ 3 కిలోమీటర్స్ ఉంటుంది పక్కన, అక్కడికి వెళ్తూ ఉన్నాను నేను, అక్కడ వదలమంటే ఒకవేళ వదిలిపెడతాను అన్నాడంట ఆటో ఆయన. అంటే సరే అక్కడి వరకు వదిలేయండి, అలాగే ఒక 100 రూపాయలు నాకు ఇవ్వండి అంకుల్, ఎందుకంటే మా ఊరు బస్సు వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను చుట్టూ తిరిగి వెళ్ళాలి, మరలా నేను తిరిగి వచ్చి నీ పేరు అడ్రస్ అంతా రాసుకుంటాను, మరలా తిరిగి వచ్చి నీ 100 రూపాయలు నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆటో ఆయన అన్నాడంట, 100 రూపాయలకి ఇంకో 100 ఇస్తానంటే ఇస్తాను నీకు 100 అని, టీ తాగదు గనరా, ఏ టైం వెళ్ళావో ఎగ్జామ్కు, మరి చాలా ఇబ్బంది పడుతున్నావు అని ఆయన ఆటో ఆయనే టీ తాపించి అక్కడ ఆపి 100 రూపాయలు ఇస్తూ ఉన్నాను, నా పేరు ఇది, నా ఊరిది, నా ఆటో నెంబర్ ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, రిటర్న్ వచ్చినప్పుడు 100కి ఎంత ఇవ్వాలన్నాడు, ఇంకో 100 ఇవ్వాలని అంత రాయించుకున్నాడు. రాయించుకొని ఆయన్ని సేఫ్టీగా ఎక్కడ వదిలాలో అక్కడ వదిలేసి ఆ ఆటో ఆయన వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంకా మరలా 100కి 100 ఇస్తానని చెప్పాడు కదా, వెతుకుతూ ఉన్నాడంట. తిరిగి వచ్చి దొరకట్లేదంట, ఆయన ఆటో దొరకట్లేదు, మనిషి దొరకట్లేదు, వెతికి వెతికి అలసిపోతూ ఉన్నాడంట. సంవత్సరం వెతికాడంట, దొరకలేదంట. 2 సంవత్సరాలు వెతికాడంట, దొరకలేదంట. 3 సంవత్సరాలు వెతికాడంట, దొరకలేదంట. ఆయన ఇలాగే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వెతుకుతూనే ఉన్నాడంట, దొరకట్లేదంట. ఆయన 20 సంవత్సరాలు వెతికాడంట, దొరకట్లేదంట. 25 సంవత్సరాలు అయిందంట. 100 రూపాయలు ఇవ్వాలి, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేశాడు ఆయన అని వెతుకుతూ ఉన్నాడంట, దొరకట్లేదంట. 30 సంవత్సరాలు అయిందంట. 30 సంవత్సరాలు అయిన తర్వాత ఎటో ఆడబడి ఈడబడి దొరికాడంట. అప్పుడు ఈ బీఈడి రాసినటువంటి అబ్బాయి మనసులో తృప్తిపడి, అమ్మయ్యా దేవా ఎంతకాలానికి నాకు సహాయం చేసావయ్యా అని ఊర్లో వాళ్ళని అడిగితే, ఆ పక్కన మీదే వాళ్ళ ఇల్లు, అక్కడ ఉంటాడు ఆయన అండి. ఇప్పటికి కూడా ఆటో నడుపుతున్నాడు. అవును, ఆటో నడుపుతున్నాడు, పక్కన వీధిలో ఉన్నాడు, వాళ్ళ ఇల్లు అదే అని చూపించారంట. చాలా కష్టపడి ఇంటికి వెళ్ళాడంట.
ఇంటికి వెళ్ళి 30 సంవత్సరాలుగా నీ కోసం వెతుకుతూ ఉన్నాను, నాకు నువ్వు దొరకట్లేదు. నీకు మాట ఇచ్చాను, నేను 100 రూపాయలకు 100 ఇస్తానని చెప్పాను, కానీ వెతుకుతూనే ఉన్నాను, కానీ నాకు దొరకలేదు. ఎందుకో దేవుడు ఇంతకాలం వెయిట్ చేశాడు, ఇంత లేట్ చేశాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తూ 100 రూపాయలు ఆ రోజు నువ్వు ఇచ్చినందుకు నేను ఎంత కష్టాన్ని తప్పించుకున్నాను, ఎంత దీవించబడ్డాను, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నేను హాయిగా నా భార్య నా పిల్లలతో బాగా ఉన్నాను, కృతజ్ఞత చెప్పడానికని వచ్చాను, ఇదో ఈ అమౌంట్ తీసుకోండి అన్నాడంట. అంటే ఆయన చేయి పెట్టకుండా ఎంత ఇస్తున్నావు అన్నాడంట. అంటే ఇది ఒక 10,000 ఇవ్వాలనుకున్నాను అంకుల్, తీసుకోండి అన్నాడంట. లేదు బాబు, నేను చనిపోయే గుంతకు పోయే పరిస్థితి వచ్చినా కూడా మాట మీద నిలబడే వ్యక్తిని నేను ఎంత ఇవ్వమన్నాను? 100కు 100 అన్నాను అంతే. నేను నీకు దొరకలేదు, దొరికింటే ఇచ్చేవాడివి, ఇప్పుడు దొరికాను కదా 100కు 100 ఇచ్చాలి, అంతకంటే ఎక్కువ నాకు అన్నాడ. ఈయన అన్నాడంట, ఆటో నడుపుకునేవాడివి, ఆ రోజు నీకు ఎంత అమౌంట్ వచ్చిందో తెలియదు, నీ భార్య పిల్లలేంటో తెలియదు, నీ కష్టం గురించి మర్చిపోయావు, నా కష్టాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. అయ్యో పిల్లోడు ఏ టైం వెళ్ళాడో ఎగ్జామ్ రాయడానికి, ఇంత చీకటి పడిపోయింది, బస్ కూడా వెళ్ళిందంట అని ఎంతో ప్రేమతో నాకు 100 రూపాయలు ఇచ్చావు ఆ రోజు. ఆ 100 రూపాయలు నాకు ఎంత మేలు చేసిందో. కాబట్టి ఇలాంటి సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి నీకు ఈ 10,000 ఇస్తే నువ్వు వాడుకున్నంత వాడుకో. ఎవరైనా ఇలాంటి నాలాంటి కష్టంలో ఉన్నవారికి ఎవరికైనా నువ్వు సహాయం చేస్తావు. కాబట్టి దయతో నన్ను క్షమించి ఈ 10,000 తీసుకోమని బ్రతిమలాడుతూ ఉన్నాయంట. ఆయన మాత్రం నాకు అవసరం లేదు, నేను 100కు 100 ఇవ్వమన్నాను అంతే. నేను అట్లా ఎక్స్ట్రా డబ్బులు, ఊరికొచ్చే డబ్బులు తీసుకునే వ్యక్తిని కాదు. ఎందుకంటే నా దేవుడు నన్ను అట్లు పోషిస్తూ ఉన్నాడు, నా దేవుడు నన్ను అట్లా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వాడు ఎవడు అని నన్ను ఒక క్రొత్త వ్యక్తిగా, ఒక భాగ్యవంతునిగా నా దేవుడు ఉంచాడు. కాబట్టి నీ 10,000 నాకు వద్దు నాయనా అని బలవంతం చేసినా కూడా తీసుకోకుండా మొండి పట్టుబట్టాడంట. ఈయనేమో దేవుడు నన్ను కనికరించాడు, నన్ను ఆశీర్వదించాడు. నిజంగా నువ్వు చేసిన మేలు నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను. అంత గొప్ప మేలు. ముఖం తెలియనటువంటి నేను అరణ్యంలో చిమ్మ చీకట్లో రోడ్డు మీద నిలబడినప్పుడు నాకు ఎంత హెల్ప్ చేశావు. కాబట్టి ఈ అమౌంట్ తీసుకొని నువ్వు సంతోషంగా దేవుణ్ణి మహింపరుస్తూ నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించాడని దేవునికి కృతజ్ఞతలు చెల్లించు అని బ్రతిమలాడి అడుక్కుంటే అప్పుడు ఆయన ఆ 10,000 రూపాయలు తీసుకున్నా అంట ప్రియులారా. అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు భాగ్యవంతులుగా ఉంటారు, దరిద్రులుగా ఎన్నడూ ఉండరు ప్రియులారా. ఆటో నడుపుతున్న ఆయనైనా సరే భాగ్యముతో ఉన్నాడు, తృప్తిగా జీవిస్తున్నాడు. యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వాడెవడు, నేనెంత భాగ్యవంతున్నో నాకు తెలుసు అని తృప్తిగా జీవిస్తున్నాడు. కొంతమందికి ఎన్నున్నా తృప్తి ఉండదు. నేను భాగ్యవంతుడనే, నేను భాగ్యవంతురాలనే, సంపూర్ణ ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, సమస్త అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాను. నా దేవుడు నన్ను ఇలా ఉంచాడు. నిజంగా నేను భాగ్యవంతురాలని, భాగ్యవంతుడను అని మనస్ఫూర్తిగా పలకలేరు ప్రియులారా. అయితే ఈ పేదవాడైనటువంటి ఈ కుమారుడు ఉద్యోగస్తుడయ్యేసరికి 100 రూపాయలు మర్చిపోలేదు ప్రియులారా. 100 రూపాయలు ఇచ్చిన వ్యక్తిని కూడా మర్చిపోలేదు ప్రియులారా. లెక్క ప్రకారం ఏం చేస్తారు లోకంలో చెప్పండి? ఉద్యోగం వస్తే అమ్మ నాన్న కూడా కనిపించరు, అన్నదమ్ములు కనిపించరు, అక్క చెల్లెళ్ళు కనిపించరు,
బంధువులు కూడా కంటికి కనబడరు ప్రియులారా. అయితే ఈ కుమారుడు కృతజ్ఞతా భావముతో ఈ పని చేస్తున్నాడు. అయితే దేవుని నమ్మినటువంటి బిడలమైన మనము నేర్చుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే, ఈరోజు అమౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ప్రియులారా, గొప్ప గొప్ప అధికారాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన మనస్సు స్థిరముగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంట బయట సంఘములో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.